హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, నా లాస్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పా. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి, సో, ఏ టైంలో ఫ్రీక్వెంట్‌గా పోస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మన ఛానల్ అనేది రీచ్ రాదు అనేది క్లారిటీగా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో, ఈ వీడియోలో అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి మనం ఏ ఫార్మాట్ వీడియోస్‌ని ఎక్కువగా యూజ్ చేయాలి? అంటే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తదా? లేదంటే షార్ట్ వీడియోస్‌తో ఎక్కువ రీచ్ ఎళ్ళగలవా అనేది క్లారిటీగా చెప్తా. సో, బిఫోర్ ఇది స్టార్ట్ చేసే ముందు మనకి ఒక క్రైటీరియా ఉంటది. అంటే ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేయంగానే ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, మనం మన మానిటైజేషన్‌ని కంప్లీట్ జేయాలి. మానిటైజేషన్ అంటే ఏంటంటే, దానికొక క్రైటీరియా ఉంటది. అదేంటి? ఒక 1000 సబ్‌స్క్రైబర్స్ అనేది హిట్ చేయాలి మనం. అంటే మన పేజ్‌కి, మన ఛానెల్‌కి 1000 సబ్‌స్క్రైబర్స్ రావాలి. దాంతో పాటు 4000 వాచ్ అవర్స్ త్రూ లాంగ్ ఫార్మాట్ వీడియోస్, లేదంటే 100,00,000 వ్యూస్ ఫ్రమ్ షార్ట్స్. ఫస్ట్ తెచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అదైతే మ్యాండేటరీ, పక్కన పెట్టేసేయండి. రెండోదొచ్చి 4000 వాచ్ అవర్స్ అయినా అవ్వాలి, లేదంటే 100,00,000 షార్ట్ వ్యూస్ అయినా రావాలి. మరి ఏది ఫాస్ట్‌గా వస్తది? ఏది బెటర్ చాయిస్? సో, ఏం సజెషన్ ఇస్తానంటే, మనకి షార్ట్స్ ఎంత ఇంపార్టెంటో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ గూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఏం జేస్తారంటే లాంగ్ ఫార్మాట్ వీడియోస్‌ని పక్కన పడేసి జస్ట్ షార్ట్స్‌తో మాత్రమే రీచ్ అయిపోదాం, ఫేమస్ అయిపోదాం, లేదంటే మన షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తే ఆబ్వియస్‌గా అది ఒక్క షార్ట్ వైరల్ అయినా సరే మనకి కొద్దిగా ఫేమ్ వచ్చేస్తది అండ్ సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ నా దృష్టిలో అయితే అది కరెక్ట్ గాదు. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్, అలాంటి సినారియో ఉండేది చాలా రేర్ కేస్. అంటే షార్ట్స్ ఒక్కటే పోస్ట్ చేసి అవి వైరల్ అయిపోయి 100,00,000 వ్యూస్‌ని హిట్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. అంత ఈజీగా అయితే అయిపోదు. దానికి సర్టెన్ టైమ్ లిమిట్ గూడా ఉంటది. వితిన్ 30 డేస్‌లోనే మీరు ఈ టార్గెట్‌ని అచీవ్ జేయాలి షార్ట్స్ ద్వారా. 30 డేస్‌లో 100,00,000 వ్యూస్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటిల్ ఆర్ అన్‌లెస్ నీకెక్కడో సుడుంటే తప్ప అది పాసిబుల్ అయితే అవ్వదు. కానీ కొంతమంది వాళ్ళ కాంటెంట్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ కాంటెంట్ అంత గ్రిప్పింగ్‌గా ఉంటే, అంత అట్రాక్టివ్‌గా ఉంటే, జనాల్లోకి ఈజీగా ఎళ్ళిపోద్దన్న కాన్ఫిడెన్స్ ఉంటే అది పాసిబులే. బట్ రెగ్యులర్‌గా మనలాంటి ఛానెల్స్‌కి అలాంటి రీచ్ రావాలంటే షార్ట్స్ త్రూ అయితే నేనంటే వేస్ట్ అని జెప్తా. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్‌లో తక్కువ వ్యూసే వస్తాయి. అంటే ఒక 10, 20, 30 అలాంటి వ్యూస్‌తోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఎప్పుడు గూడా మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ జేయాలి. అప్పుడే లాంగ్ ఫార్మాట్ వీడియోస్‌తో మనం సక్సెస్ అవ్వగలం. సో, మనకొక క్రైటీరియా అనేది ఉంటది. వాచ్ అవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక వీడియో చేస్తున్నప్పుడు, ఒక ఛానెల్ స్టార్ట్ చేసి వీడియోస్ కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తున్నప్పుడు వాచ్ అవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, యూట్యూబ్ షార్ట్స్ పోస్ట్ చేశారనుకోండి మీరు, దానిలో వ్యూస్ ఒస్తాయి. మంచి వ్యూస్ ఒస్తాయి. థౌసండ్స్‌లో, లాక్స్‌లో గూడా ఎళ్తుంది. కాకపోతే షార్ట్స్‌తో వచ్చే వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ వ్యూస్ వాచ్ అవర్స్ కాలిక్యులేట్ అవుతాయి గదా! వాచ్ అవర్స్ అనేవి కాలిక్యులేట్ ఖచ్చితంగా అవుతాయి. కానీ ఆ వాచ్ అవర్స్ మన మానిటైజేషన్ క్రైటీరియా ఎలిజిబిలిటీకి ఎలిజిబుల్ అవ్వవు. ఓన్లీ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ త్రూ వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే మనకి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది నేను వేరే ఛానల్స్‌లో స్టార్టింగ్ చేసిన మిస్టేక్ ఇది. అట్లాగా షార్ట్స్‌తో నాకు మంచి వ్యూస్ వచ్చేవి. సో, నేను వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి కంటిన్యూయస్‌గా షార్ట్స్ ఒకటే పోస్ట్ చేసుకుంటూ ఉండేవాడిని. అండ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్‌ని అంతగా పట్టించుకునేవాడిని కాదు. బట్ అందరూ గుర్తుపెట్టుకోండి, లాంగ్ వీడియోస్ హార్ట్ లాంటిది. అది చాలా ఇంపార్టెంట్. షార్ట్ వీడియోస్ బ్రెయిన్ అయితే, లాంగ్ వీడియోస్ హార్ట్ లాంటిది. సో, లాంగ్ వీడియోస్‌లో వచ్చే వాచ్ అవర్స్ ఈవెన్ 1, 2 మినిట్స్, 3 మినిట్స్ అయినా సరే అది మన వాచ్ అవర్ క్రైటీరియాకి యాడ్ అవుతూ వెళ్తుంది. సో, ఎప్పుడూ కూడా షార్ట్స్‌తో పాటు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ గూడా చాలా ఇంపార్టెంట్. మరి షార్ట్స్‌తో యూజ్ లేదా అని అడిగితే యూజ్ ఉంది. దేనికి? సబ్‌స్క్రైబర్ కౌంట్ పెంచుకోవడానికి. మనం ఇప్పుడు వాచ్ అవర్స్ క్రైటీరియా గురించి లేదా 100,00,000 వ్యూస్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం. బట్ ఈ 2 కాకుండా అడిషనల్ ఆప్షన్ ఇంకొకటుంది. ఇందాక నేను ఫస్ట్ చెప్పా. 1000 సబ్‌స్క్రైబర్స్ కౌంట్ హిట్ అవ్వాలనేది. 1000 సబ్‌స్క్రైబర్స్ హిట్ అవ్వడం అనేది సింపులే. అంత కష్టమేం గాదు. బట్
మీరు ఓన్లీ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ పోస్ట్ చేశారనుకోండి, ఆ వీడియోస్‌ని చూసి మాక్సిమం చూసి వదిలేస్తారు తప్ప సబ్స్క్రైబ్ అయితే మాక్సిమం చెయ్యరు. ఎప్పుడైతే మనం షార్ట్స్ కంటిన్యూయస్ బేసిస్‌గా అప్‌లోడ్ చేస్తున్నామో, షార్ట్స్ కాంటెంట్ నచ్చిందనుకోండి వాళ్ళకి, డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో, సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎప్పుడు త్రూ షార్ట్స్ పెంచుకుంటే చాలా బెటర్. అండ్ షార్ట్స్ ద్వారానే సబ్స్క్రైబర్ కౌంట్ అనేది బెటర్‌గా మనకి వస్తుంది. ఇదైతే ఫ్యాక్ట్. సో, షార్ట్స్ అప్‌లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల మన వాచ్ అవర్స్ పెరుగుతాయి. సో, మనం మన మానిటైజేషన్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీని ఈజీగా హిట్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఛానెల్ అనేది మానిటైజ్ అయిపోయిందనుకోండి, అక్కడితో పనయిపోయింది. హ్యాపీగా మనం ఇంక ఛానెల్‌ని రన్ చేసేసుకోవచ్చు. మనకు అమౌంట్ పడిపోతది అది ఇది అనుకుంటారు. బట్ అసలైన గేమ్ అనేది మానిటైజేషన్ తర్వాత నుంచే స్టార్ట్ అయితది. తర్వాత నుంచి పక్కన పెట్టండి. ఈవెన్ మానిటైజేషన్ ప్రాసెస్ కూడా చాలా ఆహ్, యూ నో ఎంత ఎంత భయంకరంగా ఉంటుందంటే ఛానెల్ ఇఫ్ ఇన్ కేస్ ఇంత మనం కష్టపడి అంత చేసి లాస్ట్‌కి మానిటైజేషన్ వరకు వచ్చిన తర్వాత మానిటైజ్ అవ్వలేదు. మీ ఛానెల్ మానిటైజ్ అవ్వదు అని చెప్పేసి సింపుల్‌గా చిన్న చిన్న రీజన్స్ పెట్టేసి యూట్యూబ్ వాడైతే మనకి పంపేసి ఛానెల్‌ని డిస్‌క్వాలిఫై చేసేస్తాడు. అప్పుడు మనం ఒక్కసారి వెనక్కెళ్ళి ఫస్ట్ నుంచి మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేసాం, ఏం మిస్టేక్ చేసాం, అసలు ఎందుకు మన ఛానెల్ మానిటైజ్ అవ్వలేదు, ఏ రీజన్ వల్ల వీడు డిస్‌క్వాలిఫై చేశాడనేది వెతుక్కునే ప్రాసెస్ ఇంకా హెక్టిక్ ఉంటది. సో, అందుకే మానిటైజేషన్ అయిపోయింది కదా! ఇంకా హ్యాపీ అని చెప్పేసి ఎప్పుడు కూడా రిలాక్స్ అయిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ టార్గెట్‌ని హిట్ చేద్దాం. అంటే మానిటైజేషన్ వరకు మన ఛానెల్‌ని తీసుకెళ్ళగలిగితే, ఆ తర్వాత ఏం చేయాలనేది నేను క్లారిటీగా చెప్తాను. బట్ మానిటైజేషన్ వరకు ఎళ్ళాలంటే మీ ఛానెల్‌లో వీడియోస్‌ని ఎంత ఫ్రీక్వెంట్‌గా అప్‌లోడ్ చేయాలి? ఏ ఏ టైమ్స్‌లో పోస్ట్ చేయాలి? లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే ఏ టైమ్స్‌లో పోస్ట్ చేయాలి? షార్ట్స్ ఏ టైమ్స్‌లో పోస్ట్ చేయాలి? ఏ టైమ్‌లో మీ సబ్స్క్రైబర్స్ లేదా మీ నాన్ ఫాలోవర్స్ అంటే అప్పటికి మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చుండరు ఆబ్వియస్‌లీ. సో, నాన్ ఫాలోవర్స్‌నే ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి. అంటే పీపుల్ ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో, ఏ టైంలో అయితే వాళ్ళకి యూట్యూబ్ లేదా వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చూడటానికి టైం ఉంటదో, ఆ టైంలోనే మనం పోస్ట్ చేయాలి. అప్పుడు మనకి రీచ్ అనేది బాగా వస్తుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ. ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేసావు నువ్వంటే, అదే ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి. అంటే ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేసావు. రేపు గ్యాప్ ఇచ్చి, ఎల్లుండి ఒక వీడియో పోస్ట్ చేసావు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి, ఆ పై డే ఒక వీడియో పోస్ట్ చేసావు. సో, ఈ సైకిల్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ 3, 4 డేస్ లేదంటే ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చేసావనుకో, యూట్యూబ్ అనేది మళ్ళీ నీ ఛానెల్‌ని రీస్టార్ట్ ఫేజ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. సో, నువ్వు ఎంత బిజీ ఉన్నా జస్ట్ ఒక షార్ట్ వీడియో, లాంగ్ వీడియో గురించి నేను మాట్లాడట్లా. లాంగ్ వీడియోస్ అనేవి రెగ్యులర్ బేసిస్‌లో అప్‌లోడ్ చేయడం ఈజ్ నెసెసరీ. కాకపోతే మనం మన పర్సనల్ లైఫ్‌లో బిజీ ఉన్నామనుకోండి, ఏదైనా వేరే అర్జెంట్ వర్క్ ఉన్నా, ఏదున్నా హార్డ్‌లీ ఒక హాఫ్ ఎన్ అవర్ టైం తీసుకొని ఒక షార్ట్ వీడియో అయినా చేసి మీరు అప్‌లోడ్ చేయండి మీ ఛానెల్‌లో. అలా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది ఓకే. మనం అట్‌లీస్ట్ యాక్టివ్‌గా ఉన్నాం అట్ టైమ్స్ అని కన్సిడర్ చేసి, ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో మన స్టెబిలిటీ గ్రాఫ్ దాన్ని పడిపోకుండా అట్లానే ఉంచుతుంది. వన్స్ అది పడిపోయిందంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ జేయాలి. ఎప్పుడైతే మన కన్సిస్టెన్సీ ఆగిపోయిందో, మనం ఎక్కడి వరకు ఎళ్ళిన తర్వాత కన్సిస్టెన్సీ ఆగిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోతుంది యూట్యూబ్. మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటానే ఉండాలి. అప్పటి వరకు మనం పెట్టిన ఎఫర్ట్ అంతా నా దృష్టిలో అయితే వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే నేను చాలా ఛానెల్స్ చూసా. నా నా సొంత ఛానెల్స్ చూసా, మా ఫ్రెండ్స్ ఛానెల్స్ చూసా. ఎప్పుడు గూడా కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీని మర్చిపోకండి. మీకు వ్యూస్ వచ్చినా, రాకపోయినా, రీచ్ ఎళ్ళినా, ఎళ్ళకపోయినా, ఏ ఫ్రీక్వెన్సీని మీరు ఫస్ట్ నుంచి నమ్ముకున్నారో అదే ఫ్రీక్వెన్సీ కంటిన్యూ అవ్వండి. బట్ టైమ్ స్లాట్స్ అయితే మీరు చేంజ్ జేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక వీడియో అప్‌లోడ్ చేసి ఒక టైంకి అప్‌లోడ్ చేశాననుకోండి. నా ఫ్రీక్వెన్సీ వచ్చి డైలీ అనుకో. రేపు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను కదా! అలాగా 3, 4 డేస్ కంటిన్యూయస్‌గా అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాట్లేదు, రీచ్ రాట్లేదు. అప్పుడు ఏం చేద్దాం? ఫ్రీక్వెన్సీ మార్చొద్దు. ఎవ్రీడే అప్‌లోడ్ చేయండి. బట్ టైమింగ్ మార్చండి. ఏ టైంలో అయితే నీకు సరిగ్గా రీచ్ రావట్లేదో ఆ టైంని ఇంకా వదిలేసి కొత్త టైమ్ స్లాట్ వెతుక్కొని ఆ టైమ్ స్లాట్‌లో పోస్ట్ చేయండి. ఏ టైమ్ స్లాట్‌లో అయితే నీకు యావరేజ్‌గా మినిమల్ నంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయో అదే టైమ్ స్లాట్‌కి ఫిక్స్ అయిపోయి రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యూట్యూబ్‌లో. అట్‌లీస్ట్ మానిటైజేషన్ వరకు మనం ఎళ్ళగలిగితే అప్పటినుంచి మన ఛానెల్‌ని కొద్ది కొద్దిగా పెంచుకోవచ్చు.